శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. 2025 విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 14, గౌరవం 4, అవమానం 5గా గోచరిస్తుంది. ఈ రాశి వారికి గురుడు, శని, రాహు ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలను ఇస్తున్నారు. కేతువు మే 16 నుండి అష్టమంలో ఉంటున్నాడు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు పెద్ద గ్రహాల యొక్క బలం బాగుంది. శని యొక్క రాశి ఇది. ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. తాము పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. 7.5 సంవత్సరాలుగా పడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. బహుమానాలు, గౌరవాదులు పొందడం జరుగును. అప్రయత్న ధనలాభాలు, సెక్యులేషన్ లాభించును. అన్ని వర్గాల వారికి గడిచిన 2 సంవత్సరాల కంటే కూడా బాగా యోగించి కలిసి వచ్చును. స్వశక్తి సామర్థ్యం పెరుగును. గృహంలో వివాహ శుభకార్యాలు కలిసి వచ్చును. పుణ్యనది స్థల ప్రాప్తి, నష్టద్రవ్య లాభం, జీవితాధిక్యత, అధికార వహించుట, శత్రువులు పాదక్రాంతులుగా చేసుకునుట, వాహన సుఖం, అన్య స్త్రీ పరిచయం, ఆదాయంకి మించిన ఖర్చులు, అధికార ప్రాప్తి, పాత గృహం లేదా స్థలం కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీలో అణిగి ఉన్న శక్తి సామర్థ్యాలు వెల్లడవును. ఒకసారి శని ప్రభావం వలన అనవసర వాగ్వాదాలు చేస్తారు. వ్యవహార భీతి కలిగించును. దూర ప్రయాణాలు చేస్తారు. సోదర వర్గీయులతో విరోధము. ఏ రకమైన వృత్తుల్లో జీవించే వారికైనా యోగదాయకమే. ఎవరికీ తల ఉంచే పని లేదు. కానీ దైవంచే లొంగదీయబడుట. మీకు స్థానబలం ఎక్కువ. ఎవరు ఏమీ చేయలేరు. ఆదాయం హెచ్చును. మీకంటే తక్కువ వారి వలన పనులు పూర్తవుతాయి. అధికారం హెచ్చును. ధర్మ కార్యాలను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఈ సంవత్సరం యోగమే. మీ ప్రతిభకు, శ్రమకు తగిన ఫలితాలు చేకూరుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వారికి ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు, అధికార అనుగ్రహం పొందుతారు. గతంలో ఉన్న కేసులు కొట్టివేయబడును. నూతన గృహ నిర్మాణాలు చేస్తారు. స్థిరమైన బుద్ధి వ్యవహరిస్తారు. ప్రైవేటు సంస్థల్లో ఉన్నవారు యజమానుల అభిమానం సంపాదించి ఉన్నత స్థాయిని పొందుతారు. అధిక ఆదాయం కొరకు మరో కంపెనీలకు మారుట. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం పొంది స్థిరత్వం పొంది కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పర్మనెంట్ కాని వారు కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ జీవితానందం పొందుతారు. రాజకీయ నాయకులకు గురుడు షష్టమ స్థితి ప్రభావం వలన ధనము ఖర్చైనా, ప్రజల్లో అసంతృప్తి ఉన్నా అధిష్టాన దృష్టిలో మీ పేరు నిలబడి చేత ఏదో ఒక పదవి లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధిస్తారు. ప్రభుత్వ పరంగా గుర్తింపు లభిస్తుంది. అధికారులతో మంచి సత్సంబంధాలు, సఖ్యతతో ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కళాకారులు, టీవీ, సినిమా పరిశ్రమలో గాయని గాయకులకు, రచయితలకు, డైరెక్టర్లకు, ఇతర టెక్నీషియన్స్ అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. మంచి విజయాలు లాభించి నూతన అవకాశాలు అధికంగా వస్తాయి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ పరంగా అవార్డులు, రివార్డులు తప్పక లభిస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు లాభదాయకమే. ఆశించినంత లాభాలు చేకూరుతాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టెదరు. తరచుగా ప్రయాణాలు చేయవలసి వచ్చును. హోల్సేల్, రిటైల్ వ్యాపారాలకు మంచి వ్యాపారాలు జరుగును. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో విభేదాలు ఏర్పడి విడిపోవడం జరుగుతాయి. కాంట్రాక్ట్ చేయ వారికి పెద్ద కాంట్రాక్ట్ లభిస్తాయి. గృహ నిర్మాణంలో ఉన్న వారికి విపరీత లాభాలు. రైస్ మిల్లర్స్ కు విశేష ఆదాయం. సరుకులు నిల్వ చేయ వారికి కూడా మంచి అనుకూల సమయం. ఇక విద్యార్థులకు ప్రారంభంలో జ్ఞాపకశక్తి బాగుండట చేత మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. తదుపరి చదువుల్లో కానీ ఆసక్తి లేకుండా చెడు స్నేహాల వలన ఆ యొక్క విలువలను కోల్పోవట, ఆసక్తి కోల్పోవట, ఎంట్రన్స్ పరీక్షల్లో, ఇంజనీరింగ్ పరీక్షల్లో మాత్రం మంచి ర్యాంకులు పొంది సీట్లను పొందుతారు. విదేశీ చదువులు కలిసి వస్తాయి. క్రీడాకారులు కూడా మంచి అనుకూల సమయమే. మంచి విజయాలు లాభిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మంచి జట్లలో స్థానాన్ని పొందుతారు క్రీడాకారులు. ఇక వ్యవసాయదారులు 2 పంటలు కూడా బాగా పండుట చేత రుణాలు తీరును. ప్రభుత్వ సహాయం లభించును. కౌలుదారులకు చేపలు, రొయ్యలు, చెరువులు చేయవారికి కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి గృహ శుభకార్యాలు, స్థిరాస్తి, పౌల్దీ రంగంలో ఉన్న వారికి మంచి అనుకూల సమయము. కూరగాయలు పండించే వారికి కూడా విశేషమైనటువంటి లాభాలు చేకూరుతాయి. మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి, ఈ రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం యోగకాలం అనే చెప్పొచ్చు. పెద్ద గ్రహాలు అనుకూలించడం వలన జీవితంలో స్థిరత్వం పెరిగి అనుకోని ఇప్పటి వరకు ఏవైతే జరగట్లేదు అని బాధపడుతూ నిరీక్షణ పడుతున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసి మంచి ఆనందమైన జీవితాన్ని ఈ సంవత్సరం పొందుతారు. ఈ రాశి వారికి నరఘోష అధికంగా ఉండటం వలన కాస్త గురు ప్రభావం చేత గురువార నియమాలను పాటించి గురుడికి జపము, దానము చేసి రావి చెట్టుకి శివాలయ ప్రదక్షిణాలు చేయటం వలన గురు బలాన్ని పొంది మీ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మార్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రీమాత్రే నమః.